మీ గురించి, మీ ఊరు గురించి మాకు ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ చెప్పగలుగుతారా? నా పేరు రాజమౌళి పూసం. నేను 10th వరకే చదివాను. మా గ్రామం ఏంది కదంటే దేశ స్థాయిలో ఒక ఉత్తమ గ్రామ పంచాయతీగా 2007లో మాకు గుర్తింపు రావడం జరిగింది. 95లో తొలి ఎన్నికలు జరిగినాయి. తొలి ఎన్నికల సమయంలో సర్పంచ్ మహిళా రిజర్వేషన్ జరగడం మూలంగా ఉప సర్పంచ్ వార్డు మెంబర్లందరూ కూడా మహిళలతోటే మా గ్రామ పంచాయతీని ఎన్నుకోవడం జరిగింది. దాని మూలంగా ఏంటంటే మాకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావడం జరిగింది. ఏంటంటే 100% మహిళలచే గ్రామ పంచాయతీ పరిపాలన కొనసాగుతుంది అనేటువంటిది మీడియా మాకు బాగా హైలైట్ ఇవ్వటం, అనేక మంది ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి మహిళల యొక్క పంచాయతీ పరిపాలన తీరును తెలుసుకొని ప్రతి అధికారి కూడా ఏదో రకమైనటువంటి వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి సహాయ సహకారాలు మా గ్రామం అందించడం మొదటి 5 సంవత్సరాలు గ్రామ పంచాయతీ పరిపాలన కొనసాగింది. రెండవ విడత కూడా మరి జెండలు వచ్చింది సర్పంచ్ అయినా గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలందరినీ కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత మన గ్రామం అభివృద్ధి క్రమంలో ముందుకు పోతుంది, దీన్ని మనం ఇదే విధంగా ముందుకు తీసుకుపోవాలంటే మళ్ళీ 100% మహిళల్ని ఎన్నుకోవాలి, ప్రజలందరూ కలిసి కండి మహిళల్ని ఎన్నుకోవడం అనేది జరిగింది. అంటే మొత్తం 11 years మా గ్రామ పంచాయతీ పరిపాలన 100% మహిళల చేత పరిపాలిత ఇక్కడ అన్ని 100% ఫలితాలు సాధించడం అనేది జరిగింది. మా గ్రామం యొక్క ప్రత్యేకతల గురించి స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే 6th క్లాస్ సోషల్ లో ఒక లెసన్ కూడా ప్రకటించడం అనేది జరిగింది. అదే రకంగా ఏంటంటే 2014లో అక్టోబర్ 11వ తారీఖు నాడు మన దేశ ప్రధాని గారు ఢిల్లీలో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా మీటింగ్ కి ఆహ్వానిస్తే మేము వెళ్ళడం జరిగింది. అక్కడ మా గ్రామం యొక్క ప్రత్యేకతల గురించి చిన్న డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయించి ప్రదర్శింపజేసి అక్కడ వారి యొక్క సందేశాన్ని అందిస్తూ గంగదేవిపల్లి తరహాలో మీ గ్రామాలన్నీ కూడా మరి అభివృద్ధి చేయాలని చెప్పి అనే పిలుపునిస్తూ సంసద్ ఆదర్శ గ్రామ యోజన కార్యక్రమాన్ని ప్రకటించడం అనేది జరిగింది.